హైదరాబాద్లో పెట్టుబడులకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి అన్ని రంగాల్లోనూ మహానగర అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయని ఎస్ఎల్బిఎల్ సర్వే ఫౌండర్ సీఈఓ అజితేష్ చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే పలు కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సర్వేలో తేలిందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న అజితేష్తో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ మహానగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు కూడా. అయితే ఈ పెట్టుబడులతో పాటు స్థిరాస్తిపరంగా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఏఎస్బిఎల్. అయితే ఏఎస్బిఎల్ చేసిన రీసెర్చ్ ఏమిటి, దానికి సంబంధించిన వివరాలను ఏఎస్బిఎల్ ఫౌండర్ సీఈఓ అజితేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరి తెలుసుకున్నాం. సార్, ఏఎస్బిఎల్ చేసిన రీసెర్చ్ ఏంటి, ఆ రీసెర్చ్లో మీకు వెల్లడైన అంశాలు ఏంటి? ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి. సో బేసిక్లీ ఏఎస్బిఎల్లో మేము ప్రోడక్ట్ మార్కెట్ రీసెర్చ్ చేసామండి. సో బేసికలీ దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఏరియా ఎక్కడైతే మేము ఎక్కువ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఎట్లాంటి ఉద్యోగాలు వస్తున్నాయి, రైట్, అండ్ ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎట్లాంటి కంపెనీస్ ఆ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇదంతా స్టడీ చేసి మేము మా ఇన్వెంటరీ డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో చూస్తే సుమారు సంవత్సరానికి దగ్గర 1,25,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకంటే ఐటీ లీజింగ్ అంతగానో ఉంది అక్కడ. ఓకే సార్, ప్రధానంగా మీరు మీ స్టడీలో ఏమైంది అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి అనుకూల అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్కు? మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ చాలా ఉన్నాయి, ముంబై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఇక్కడ యూపీలో చూస్తే కానీ. అయితే హైదరాబాద్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి? సో ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ని మనం బాగా అర్థం చేసుకుంటే సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పర్టికులర్లీ అరౌండ్ యువర్ రోడ్స్, మెట్రోస్ అండ్ నెక్స్ట్ వాటర్. ఈ మూడింటికి సంబంధించి మనం మన వసతులు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్కి సంబంధించిన డేటా ఇట్లా మీరు చూస్తే సంవత్సరానికి ఎంతైతే జనాల టైం ట్రాఫిక్లో వేస్ట్ అవుద్దో టాప్ 7 సిటీస్లో హైదరాబాద్లో లీస్ట్. హైదరాబాద్లో చాలా తక్కువ టైం వేస్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ మెట్రోస్. సో దానివల్ల ఏమైపోతుంది, ట్రాఫిక్ జామ్లలో జనాలకు అంత టైం పోవట్లేదు కంపేర్ టు అదర్ సిటీస్, రైట్. వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ అవైలబిలిటీ ఎస్పెషలీ ఫ్రమ్ పైప్ లైన్స్ ఈజ్ ఆల్సో మచ్ బెటర్ దెన్ అదర్ సిటీస్. ఇవన్నీ ఉంటున్నందుకు ఏమవుతుందంటే చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ ఆఫీసెస్, వాళ్ళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెట్టడానికే హైదరాబాద్ దిక్కు చూస్తుండ్రు. హైదరాబాద్కు ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నందుకు లాట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ సంవత్సరానికి చాలామంది జనరేట్ అవుతున్నారు, చాలామంది పాస్ అవుట్ అవుతున్నారు. సో ఈ కంపెనీస్కి మంచి టాలెంట్, మంచి రేట్లో అవైలబుల్ ఉండడం వల్ల లాట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఆఫీసెస్ ఇటు షిఫ్ట్ చేస్తున్నారు. న్యాచురల్లీ మీరు ఎక్కడైతే చాలా ఆఫీసులు ఉంటాయో అక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉద్యోగాలు ఉన్న దగ్గర పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఎక్కువ జనాలు అక్కడికి ఉంటారు, కొనుక్కొని ఉంటారు, లేకపోతే రెంట్కి కూడా ఉంటారు. సో ఇన్వెస్టర్స్కి మెయిన్లీ క్యాపిటల్ అప్రిషియేషన్ అవనివ్వండి అండ్ రెంటల్ అప్రిషియేషన్ అవనివ్వండి, మంచి ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఇది కాకుండా మనకు ఆ ఏరియాలో చాలా రెస్టారెంట్స్, చాలా స్కూల్స్. ఇంకొకటి ఏంటంటే చాలామందికి వాళ్ళ ఉద్యోగం చేసే స్పేస్, ఉంటున్న స్పేస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్. పిల్లల్ని ఎక్కడ పంపించాలి, ఆ నైబర్హుడ్లో మంచి స్కూల్స్ ఉన్నాయా లేదా. అందుకని మీరు ఏ ఏరియాలో అయితే బెటర్ స్కూల్స్ ఉంటాయో ఆ ఏరియాలో మీకు ప్రైసెస్ కూడా ఎక్కువ ఉండడం జరుగుద్ది. సో ఈ ఏరియాలో సుమారు 15 నుంచి 20 టాప్ స్కూల్స్ ఉన్నాయి అండ్ టాప్ హోటల్స్ అవన్నీ ఉన్నందుకు ఇది ఒక హాట్స్పాట్, రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ తయారైంది. ఎట్లయితే మనకు హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ అంటామో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని హైదరాబాద్ క్యాపిటల్ అనొచ్చు. ఓకే సార్, ఓన్లీ హైదరాబాద్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే పేరు ఉంది. అట్లా కాకుండా ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ కానీ, అటు సౌత్ సైడ్ కానీ ఇంకా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్కి ఎలాంటి స్కోప్ ఉంది? సో మెయిన్లీ మీరు చూసినట్టయితే అండి హైదరాబాద్ ఈజ్ అ ఆల్రౌండ్ గ్రోత్ స్టోరీ అండి. ఎందుకంటే నేను మీకు చెప్తాను, ఇప్పుడు వెస్ట్లో సంబంధించి ఐటీ ఆఫీసెస్ చాలా వచ్చున్నాయి. మీరు హైదరాబాద్ ఈక్వల్లీ ఈజ్ నోన్ యాజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా and probably one of the top 5-10 pharma clusters in the world, not just in India, like you know. So ఈ ఫార్మాకి సంబంధించి ఆఫీసులు, ఉద్యోగాలన్నీ మనకి నార్త్లో ఉంది. మన జీనోమ్ వ్యాలీ ఆ పరిధిలో మీకు చాలా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు అండ్ కంపెనీలు ఆడ సెటప్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే సౌత్ హైదరాబాద్ ఎక్కడైతే మనం 4th సిటీ, ఈ కొంగర్ కళ అని ఏరియాస్ అంటున్నామో అక్కడ మీరు రీసెంట్లీ ఫాక్స్కాన్ అనే సంస్థ ఒక ఫెసిలిటీ ఓపెన్ చేసి 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు అది ఇంకా కట్టి మొత్తం 1,00,000 ఉద్యోగాలు వాళ్ళకు. అదంతా మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. ఇప్పుడు 4th సిటీ అనే ఏరియాలో రాబోయే 5 ఏళ్లలో అక్కడ 3 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేస్తారు.
చేస్తున్నారు. సో హైదరాబాద్ గ్రోత్ అనేది ఎందుకంటే ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తాయో రియల్ ఎస్టేట్ అక్కడికి వెళ్తుందండి. ఉద్యోగాలు వెరీ ఇంపార్టెంట్. సో నార్త్లో వచ్చి ఫార్మస్యూటికల్స్ విచ్ ఇస్ మిడ్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ వెస్ట్కి వచ్చేసి ఐటీ, సౌత్కి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం వల్ల సిటీ ఈజ్ ఆల్ రౌండ్ గ్రోత్ స్టోరీ ఉందండి. అండ్ సంవత్సరానికి 125,000 ఐటీ జాబ్స్ ఎలా అవుతున్నాయో మీకు గుడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా సిటీ జనరేట్ చేస్తుంది. సాధారణంగా ఒక అంటే స్పేస్ని బట్టి కూడా క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఆ స్పేస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే అంటే ఒక ఎంప్లాయీ ఇంత స్పేస్లో కూర్చోవచ్చు, ఇంత స్పేస్ అందుబాటులోకి వస్తుందంటే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, దాని డేటా రఫ్లీ ఐటీ రంగానికి సంబంధించింది అయితే అండి ఒక ఎంప్లాయీకి 70 square feet ఇస్ వాట్ దేర్ ప్లానింగ్ ఇస్. అండ్ ఒక 30 square feet మీరు ఏమంటారు కామన్ ఏరియా లాగా వేసుకోండి, లిఫ్ట్లకి, స్టేర్ కేస్లకి, లాబీలకి. సో సుమారు ఒక ఎంప్లాయీకి 100 square feet చప్పున వాళ్ళు స్పేస్ని లీజ్ చేస్తారు. సో 1,000,000 square feet లీజ్ అయ్యింది అంటే 10,000 మందికి కూర్చొని పని చేసుకునే చోటు ఉంటుంది, అది దాని అర్థము. సో హైదరాబాద్ కేసులో మనం చూసినట్టయితే 125,000 12.5 million square feet లీజ్ అయింది లాస్ట్ ఇయర్. దాని నుంచి 125,000 నుంచి 150,000 కొత్త జాబ్లు రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐటీ లీజింగ్ లాస్ట్ ఇయర్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ ఇయర్ 12.5 million, ఈ ఇయర్ క్లోజ్ టు 13 million. నెక్స్ట్ 2-3 years కూడా ప్రొజెక్షన్ సేమ్ అరౌండ్ 13 million రేంజ్, 13 to 14 million రేంజ్లో ఉంది. దీని అర్థం ఏంటంటే సుమారు 125,000 నుంచి 150,000 కొత్త ఐటీ ఉద్యోగాలకి సంబంధించిన స్పేస్ లీజ్ అవుతుంది. అండ్ కంపెనీలు ఏం చేస్తాయి, లీజ్ అయితే ఖాళీ అయితే ఉంచుకోరు, జనాలను రిక్రూట్ చేసుకోవాల్సింది, అందుకే లీజ్ చేస్తున్నారు. సో న్యాచురల్ లీజ్ అయింది అంటే ఉద్యోగాలు వస్తున్నాయి అని అర్థం. ప్రముఖంగా ఏ కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఏవేవి ముందుకు వచ్చాయి? ఇప్పటికే చాలా స్పేస్ ఆక్యుపై అయింది ఉంటుంది, ఇంకా రెడీ టు ఆక్యుపై కూడా చాలా కంపెనీస్ ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేజర్లీ మనం చూస్తే అండి ఇప్పుడు వరల్డ్లోనే టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్యాపిటల్స్, వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడైతే అమెరికాలో వాషింగ్టన్లో ఉందో అంత పెద్ద ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ గూగుల్ కూడా వాళ్ళ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో పెట్టారు. అమెజాన్, సో ఈ ఎన్విడియాకి కూడా ఎన్విడియా విచ్ ఇస్ నౌ ఈ చిప్ డిజైనింగ్ టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్, వాళ్ళకు కూడా హైదరాబాద్లో మంచి సెంటర్ ఉంది. సో పలు రకాలమైన మేజర్ టెక్నాలజీ కంపెనీస్కి ప్రెజెన్స్ ఉంది హైదరాబాద్లో. సో దానివల్ల మన ఏమంటారు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే సార్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే మీరు దాన్ని కూడా స్టడీ చేశారు కదా, ఇప్పటికి ఎన్ని వచ్చినాయి, ఇంకా అదనంగా ఎన్ని వచ్చే అవకాశం? దగ్గర హైదరాబాద్లో 400+ GCCs వచ్చాయండి ఇప్పటికీ. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దాన్ని చాలా డిమాండ్ వస్తుంది. సో హైదరాబాద్ కరెంట్లీ ఈజ్ నెంబర్ 2 ఇన్ ఇండియా ఫ్రమ్ అ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లీజింగ్. ఫస్ట్ బెంగళూరు ఉంది, బెంగళూరు తర్వాత క్లోజ్లీ హైదరాబాద్ ఈజ్ నెంబర్ 2 ఈ గ్లోబల్ కేపబిలిటీ దాంట్లో. అండ్ రాబోయే కాలంలో మనం నెంబర్ 1 అయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్లీ GCCs వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దట్ బెంగళూరులో ట్రాఫిక్కి సంబంధించి జరుగుతున్న ఇన్కన్వీనియన్స్ వల్ల హైదరాబాద్ దిక్కు వాళ్ళందరూ చూస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా చూస్తే ఆఫీస్ స్పేస్ స్టాండ్ పాయింట్లో మన రెంట్స్ బెంగళూరు కంటే చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది హైదరాబాద్కి. బెంగళూరు కంటే ఒక 50% మన రెంట్లు తక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళకి బెటర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీస్కి వీళ్ళు వచ్చి ఆఫీస్ సెట్ చేసుకున్నప్పుడు దే ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ దేర్ ఎంప్లాయీస్, వాళ్ళకి వసతులు ఎట్లున్నాయి అండ్ అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంది. సో బెంగళూరు మీద హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సుమారు 30% to 40% తక్కువ ఉండడం వల్ల కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ చూస్తే రీసెంట్లీ మర్సర్ అని చెప్పి ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ that will rank cities on the basis of livability last 5 years from 21 including 24 and 24 వరకు continuously we have been rated number 1 in the country every year. సో అట్లా హైదరాబాద్కి వేరియస్ బిడుదలు వస్తూ ఉన్నాయి, దానివల్లనే ఇంత గ్రో అవుతుంది. అంటే ఇంకా నెక్స్ట్ ఒక 5 years 10 years అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ 5 years 10 yearsలో హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం? డెఫినెట్లీ ఇండియాలో టాప్ 3 to 4 స్టోరీస్లో హైదరాబాద్ స్టోరీ ఉంటుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. మన జీడిపి ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్టర్. అండ్ ఇంకొక స్టాటిస్టికల్లీ మీరు చూసినా ఇప్పుడు ఇండియా మొత్తంలో 813 districts ఉన్నాయండి. ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా యు నో వేర్ ఈజ్ ఇన్ హైదరాబాద్. Rangareddy is the richest district in entire pan India. So that will show you the amount of wealth generation the city and the state have been creating over the last many years. So ఇదే కంటిన్యూ అవుతూ ముందు మనకి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో మీకు గ్రోత్కి అంత దోకా ఉండదు. సో అండ్ హైదరాబాద్ సౌత్లో ఉన్నందుకు కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ వార్ టైమ్ యాక్టివిటీస్ వల్ల కూడా అంత వీఆర్ మోర్ ఇన్ టు ద కంట్రీ రైట్. సో దావి కూడా మనకు అడ్వాంటేజెస్. అండ్ తెలుగు వాళ్ళు US ఏరియాలో చాలామంది వెళ్ళి కూడా న్యాచురల్లీ దెర్ ఇస్ లాట్ మోర్ యూనో వాళ్ళ కంపెనీస్ని ఇక్కడ తెచ్చే దాంట్లో అయినా అదంతా వాళ్ళ బేస్ ఇక్కడ సెటప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అట్లా హైదరాబాద్ చాలా మంచి అడ్వాంటేజ్. థ్యాంక్ యూ అండి.
హైదరాబాద్కు భౌగోళిక అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా మ్యాన్ పవర్ అదే హ్యూమన్ రిసోర్సెస్ కూడా అందుబాటులో ఉండడం వల్ల హైదరాబాద్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఏఎస్బిఎల్ ఫౌండర్ CEO అజితేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.